హాయ్! హలో అండి. మనం ఏ చట్నీస్ చేయాలన్నా కూడా మిక్సీ గానీ, రోలు కానీ ఉండాలండి. ఈ 2 లేకుండా నేను ఒక పచ్చడి చేస్తున్నానండి. అదేనండి. అది మీరే చూడండండి. ఫస్ట్‌గా గ్రీన్ చిల్లీని కళాయిలో వాటర్ లేకుండా కొద్దిగా వేడైన తర్వాత పచ్చిమిర్చిని ఏయించుకొని కొద్దిగా ఆయిలేసుకొని ఏయించుకున్నానండి. ఏయించుకున్న తర్వాత కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో జీలకర్ర, కరివేపాకు ఏసి ఈ 2 కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లోనే టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఫ్రై అయిన పచ్చిమిర్చిలు ఏసి బాయిల్ చేశానండి సింపుల్‌గా. అందులో కొద్దిగా ఆయిల్ కూడా ఏసి, కొద్దిగా సాల్ట్ కూడా ఏసి, కొద్దిగా చింతపండు కూడా ఏసానండి. కానీ చింతపండు అయితే చూపించలేదండి. ఏందంటే మనకు రోటితో సంబంధం లేకుండా సింపుల్ టిప్ అండి. రోలు గానీ, మిక్సీ గానండి. ఈ విధంగా బాయిల్ అయిపోయిన దాన్ని కళాయి గట్టిగా పట్టుకొని అదే కళాయిలో నేను పప్పుని ఎనిపినట్టే ఎనిపానండి. పూర్వకాలంలో మనకు కుక్కర్‌లు కానీ లేనప్పుడు పప్పును పప్పు గుత్తితోని గుంట కడితే ఎనిపేవాళ్ళం కానీ అదే విధంగా ఈరోజు నేను టమాటా పచ్చడిని సింపుల్‌గా చేశానండి. కానీ చాలా టేస్ట్ అండి. రోట్లో నూరుకున్న టేస్ట్ వచ్చిందండి. ఇది ఏందంటే మిక్సీలు గానీ, రోలు గానీ లేనప్పుడు సింపుల్ టిప్ ఉపయోగపడిద్దండి. తర్వాత తాలింపు పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ ఏసుకొని డ్రై మిర్చి, జీలకర్ర, ఎల్లిపాయ, కరివేపాకు అన్నీ ఏసానండి. సింపుల్‌గా మనం ఎందుకంటే ఆల్రెడీ టమాటా పచ్చడిని మనం బాయిల్ చేసినాం కాబట్టి ఎక్కువ సేపు ఉడకనీయకూడదు. కొద్దిగా లాస్ట్‌కి టర్మరిక్ పౌడర్ కూడా ఏసానండి. ఇంగువ ఏసానండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా సింపుల్ అండి. ఎందుకంటే నాటు టమాటా కాబట్టి ఇది ఎమ్మటే బాయిల్ అయిపోయిందండి. అదే హైబ్రిడ్ అయితే కాదండి. కాకపోతే హైబ్రిడ్ అయితే కుక్కర్‌లో కూడా ఉడకబెట్టేసుకొని ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి మనం. చాలా సింపుల్ అంటే సింపుల్ అండి. చపాతీలోకి కూడా చాలా సూపర్‌గా ఉంటదిది.